సోమవారం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ ను నిర్మూలిద్దాం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలని, జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చేపట్టిన యువ చైతన్య సైకిల్ యాత్ర నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. సోమవారం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ ను నిర్మూలిద్దాం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలని, జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చేపట్టిన యువ చైతన్య సైకిల్ యాత్ర నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మరియు బృందం సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజ్ మరియు కాకతీయ డిగ్రీ కళాశాల దగ్గర జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ, అనేక మంది విద్యార్థులు యువత గంజాయికి డ్రగ్స్కు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకొని ఉన్నత చదువులకు ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని అన్నారు. దేశ భవిష్యత్ అభివృద్ధి యువతపై ఆధారపడి ఉంది. మార్పు రావాల్సింది యువతలో, మార్పు తేవాల్సింది కూడా యువతే. దురదృష్టవశాత్తు నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మారుతున్నాయి. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా డ్రగ్స్ వినియోగం తగ్గడం లేదని తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వాలు, సమాజం అందరూ కలిసికట్టుగా పోరు సాగిస్తే మాదక ద్రవ్యాలు మహమ్మారిని తరిమివేయడం సాధ్యమవుతుందని డివైఎఫ్ఐ నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతోనే యువత చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారని, ప్రభుత్వాలు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం రవినాయక్, మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, యాత్ర సభ్యులు పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, పాలాది కార్తీక్, కండె యాదగిరి, రాజేష్, సాయితేజ, సుకుమార్, కిరణ్, రవి, రాజు, నాగేశ్వరరావు, రఫీ, నాగయ్య, శివ, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా, పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యను, ఐక్యత, ప్రజా పోరాటం.